విజయవాడ పట్టమట పునరావాస కేంద్రం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. వందలాది మంది లైన్లో వేచి ఉండి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలని తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. గత 3 రోజుల నుంచి అనేక ముంపు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఈ పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భోజనం ఏర్పాట్లు, అలాగే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అనారోగ్య సమస్య పరిష్కార మార్గంగా మందులు కూడా అందుబాటులో ఉంచారు. ఇక ప్రస్తుతం మనం మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు ఎంతమంది ఇక్కడ ఈ పునరావాసం కేంద్రంలో పునరావాసం పొందుతున్నారు? సుమారు 500-600 మంది దాకా ఉన్నారండి ఇక్కడ పునరావాస కార్యక్రమంలో. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము బుచ్చిరెడ్డి గారి సారథ్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, చెప్పండి, ప్రధానంగా ఎంతమంది పునరావాస కేంద్రాలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే వైద్య సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు. గత 3 రోజుల నుంచి వందలాది మంది ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు బట్టి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులోనే కూర్చుని అర్ధరాత్రి 4 దాకా కూడా ఉంటూ మళ్ళా పొద్దున్నే 2 గంటలు కూడా నిద్రపోకుండా ఏరియా మీద తిరుగుతూ ఆయన అన్ని రకాల అవసరాలు చూస్తూ అందరి దగ్గరికి వెళ్ళి చివరి మనిషి కూడా ఇబ్బంది పడకుండా అందరికీ అన్ని అవసరాలని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశాల ప్రకారం ఇలాంటి సెంటర్స్, రిహాబ్ సెంటర్స్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా లోకల్ కార్పొరేటర్ గారు మన చెన్నుపాటి గాంధీ గారు, వాళ్ళ మిస్సెస్, అదేవిధంగా మన అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చివరి మెట్టు దాకా, చివరి మనిషి దాకా కూడా అందరికీ అన్ని అవసరాలు తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన ఆ విధంగా పనిచేస్తున్నారు. ఆయన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నాం. అలాగే జనసేన నాయకులు కూడా కొద్దిమంది మనతో ఉన్నారు. జనసేన నాయకులు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నారాయణ కాలేజీ యాజమాన్యం తరఫున మేము ఇవాళ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పాలుపంచుకుంటాం, మా యాజమాన్యం తరఫున మేము పాలుపంచుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఈ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు మా యాజమాన్యం తరఫు నుంచి మాకు పైన సహకరిస్తున్నారు. దానికి మా యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ముఖ్యంగా మా స్టాఫ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో పనిచేసినందుకు బాగా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మా నారాయణ యాజమాన్యం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, అలాగే నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు కూడా చెబుతున్న విషయం. ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు వైద్య సౌకర్యం కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. ఇది విజయవాడ పడమట్లంక ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తాజా పరిస్థితి. కేవలం స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో.